హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చెప్దామనుకుంటున్నాను, నేను యూస్ చేసే ఇంకొక యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ యాప్ గురించి చెప్దామనుకుంటున్నాను. ఓకేనా? ట్రావెల్ చేసే వాళ్ళకి, జర్నీస్ ఎక్కువ చేసే వాళ్ళకి, ఇంకా ట్రావెల్ ప్లాన్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుందండి. ఓకేనా? ఈ యాప్ పేరు ఇక్సిగో యాప్. ఏం లేదు, ఇది ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటారు అంతే. ఇందులోనే మనకి ట్రైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. మీరు ట్రైన్స్ సర్చ్ చేయవచ్చు, ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు అన్నది ఎంటర్ చేసేస్తే, ఇంకా డేట్ మీకు తెలుసు, ప్లాన్ ఉంది ఎప్పుడో అనుకుంటే డేట్ ఎంటర్ చేస్తారు. లేదు, అవైలబిలిటీ బట్టి ప్లాన్ చేసుకుందాం అనుకుంటే డేట్ ఎంటర్ చేయక్కర్లేదు. అప్పుడు ఆ రూట్స్లో మీకు ఏ ట్రైన్స్ ఉన్నాయి ఏంటి అని మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి. అప్పుడు మీకు ఇంకా అవైలబిలిటీ ఎంత ఉంది, ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ ఉందా, ఆర్ఏసీ ఉంది అనుకోండి, కన్ఫర్మేషన్ ఛాన్సెస్ ఎంత పర్సెంట్ ఉన్నది అన్నది కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీకు పర్సెంటేజ్లో చూపిస్తారు. ఓకేనా? అప్పుడు మీకు తెలిసిపోతుంది కదా, ఇది కన్ఫర్మ్ అయ్యేలాగా ఉంది అనుకొని మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ అనే ఆప్షన్కి టచ్ చేస్తే మీరు ఐఆర్సిటీసీ అఫీషియల్ పేజ్కి నావిగేట్ అయిపోతారు. ఓకేనా? ఇంకా ఇందులో పిఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ వాళ్ళ పిఎన్ఆర్ స్టేటస్ మీరు ఎంటర్ చేశారంటే ట్రైన్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ట్రైన్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇంపార్టెంట్ అయితే రన్నింగ్ స్టేటస్ అండి. మీకు తెలుస్తుంది, ఎవరైనా మనకి ఫ్యామిలీలో ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారంటే సిగ్నల్స్ ఉండవు కదా ఆల్మోస్ట్ చాలా దగ్గరలో. అప్పుడు మనకి ఆ ట్రైన్ ఎక్కడుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. కాబట్టి అది బాగా యూస్ఫుల్. ఇంకా పిఎన్ఆర్ స్టేటస్ అయిపోయింది. ఇంకా ఆఫ్లైన్ రూట్స్ మనం సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా రూట్స్ తెలుసుకోవచ్చు. సింగిల్గా వెళ్తున్నారు, పిల్లలతో వెళ్తున్నారంటే మాత్రం కంపల్సరీగా ఆఫ్లైన్ రూట్ అనేది పెట్టుకోండి. అప్పుడు మనకి ఏంటంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టేషన్ ఏంటి, ఇంకా ఎంతసేపట్లో వస్తుంది అనేది మనకు తెలిస్తే కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇంకా సీట్ క్యాలెండర్ ఉంటుంది, రూట్ మ్యాప్ ఉంటుంది, మీకు ఆ కంపార్ట్మెంట్ ఏ పొజిషన్లో, కోచ్ పొజిషన్ ఎక్కడుందో ఏంటో తెలుసుకోవచ్చు. ఇంకా ట్రైన్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఈ యాప్లో ఉంటుందండి. ఇంకా ఈ మధ్యనే హోటల్ బుకింగ్, ఇంకా క్యాబ్, ఫ్లైట్, బస్ ఇవన్నీ కూడా యాడ్ చేశారు. ఇవేంటంటే ఇప్పుడు క్యాబ్ అనే ఆప్షన్కి వెళ్తే మీరు ఫ్రమ్ టు అనేది డెస్టినేషన్ ఎంటర్ చేస్తే మీ ఫోన్లో ఏ యాప్స్ అయితే ఉన్నాయో, లైక్ బుకింగ్ యాప్స్, ఓలా కానీ, యూబర్ కానీ, మీరు కానీ ఏమున్నాయో ఆ యాప్స్లో ఎంత ప్రైస్ ఉంది అనేది వాడు మనకి ఒక దగ్గర చూపిస్తాడనమాట. ఇప్పుడు మనం ఓలాకి ఒకసారి ఒక యాప్ ఓపెన్ చేసి ఒకసారి చూడాలి, మరి యూబర్లో ఒకసారి చూడాలి, అలా ఏం లేకుండా కంపేర్ చేసి వాళ్ళే చూపించేస్తారు ఒక దగ్గరే. కాబట్టి మీకు ఎక్కడ నచ్చితే ఆ యాప్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా హోటల్ బుకింగ్ అంటే ఇవన్నీ థర్డ్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట మీరు బుకింగ్ చేస్తున్నప్పుడు. ఇంకా కొత్తగా అయితే ఇక్సిగో మనీ బ్యాలెన్స్ అని కూడా పెట్టారు. అది కూడా క్యాష్ బ్యాక్ ఏమైనా వస్తే ఇందులో ఉంటుంది. మనం మళ్ళీ కొన్నప్పుడు ఇందులో ఎంత క్యాష్ యూజ్ చేసుకోవచ్చు. ఈ గోయి బీబోయ్ ఉన్నాయి కదా వీళ్ళనే. ఓకేనా? ఇంకా చాలా యూస్ఫుల్ యాప్ అండి ఇది. యూజ్ చేయండి ఒకసారి. ఇది మీకు నచ్చితే నాకు చెప్పండి. ఇంకా చెప్పండి, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయా? ఈ యాప్ రివ్యూస్ కానీ, నేను యూజ్ చేసే యాప్స్ గురించి అన్నీ చెప్తాను. మీకు నచ్చుతున్నాయి అంటే నేను కొత్త యాప్స్ కూడా ట్రై చేసి వాటి గురించి కూడా చెప్తాను. ఇంకా ఆన్లైన్ షాపింగ్ గురించి, ఫుడ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి, క్యాబ్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న అన్ని వీడియోస్ చేయమంటారా? చేయాలి అంటే ఒకసారి కమెంట్ చేయండి, గ్యారంటీగా చేస్తాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్.